ఫ్రెండ్స్, ఈరోజు చాలా ముఖ్యమైన ఒక పోషకాహారం గురించి మనం తెలుసుకుందాం. అదేమిటంటే మునగాకు. ఈ మునగాకులో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. అయితే వీడియో చాలా చిన్న వీడియోలుగా చేయటం జరుగుతుంది కాబట్టి మీరు చివరి వరకు చూడండి. చాలా ముఖ్యమైన విషయాలు మునగాకు గురించి తెలుస్తాయి మీకు. అయితే మునగాకులో ఏమున్నాయి అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి అంటే మునగాకు గురించి ఒక ప్రముఖ వ్యక్తి ఏం చెప్పాడో తెలుసుకుని తర్వాత మునగాకులో ఏమేమి ఉన్నాయి అని తెలుసుకుందాం. ప్రపంచంలో పేరుగాంచిన విప్లవ నాయకుడు ఫిడెల్ కాస్ట్రో ఒకప్పటి క్యూబా అధ్యక్షుడు అనమాట. మునగ చెట్లు పెంచి మునగ ఆకులు రోజు ఆహారంగా తీసుకునేవారంట. ఆయన రాసిన వ్యాసంలో ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ ఆమ్లాలు, సకల విటమిన్లు, అన్ని రకాల అమినో యాసిడ్స్, మొత్తంగా 96 పోషకాలు ఉన్న ఒకే ఒక చెట్టు మునగ అని, మునగ పేదవాడి ఆహారం అని ఎన్నో వ్యాసాలు రాశాడు క్యూబా అధ్యక్షుడు, అంటే ఒకప్పటి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో. అయితే ప్రముఖ పత్రిక అనమాట టైమ్ మ్యాగజైన్ మునగాకు గురించి ఏం రాసిందంటే తన పత్రికలో ద నెక్స్ట్ క్వినోవాగా అభివర్ణించిందనమాట. దాంతో విదేశాల ప్రజలు అందరూ ఈ మునగాకు పొడిని వాడటం లేదా సాలాడ్ల మీద జల్లుకొని తింటున్నారు. మొత్తంగా చెప్పాలంటే 300 రకాల జబ్బుల్ని పోగొట్టే గుణాలున్న మునగాకు మన భారతదేశంలో లభించడం నిజంగా అదృష్టమే. అయితే మీకు ముందు చెప్పినట్టే ఈ మునగాకులో ఏమున్నాయి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. పోషక ఔషధ రంగంలో మునగాకు రారాజు అని చెప్పవచ్చు అనమాట. అసలు ఈ మునగాకులు ఏమున్నాయి అంటే అమినో యాసిడ్స్ ఉన్నాయి, కాల్షియం ఉంది, ప్రోటీన్ ఉంది, ఐరన్ ఉంది, బీటా కెరటిన్ ఉంది, విటమిన్ సి ఉంది, పొటాషియం ఉంది. అది వేరే దాంతో పోల్చి చెప్పాలంటే మనము ఈ ఎండిన మునగాకు గనక మనం వాడితే, అంటే పచ్చిగా ఉన్నా లేదా ఎండింది వాడితే పాలల్లో కంటే 17 రెట్లు కాల్షియం అధికంగా లభిస్తుంది. క్యారెట్లో కంటే 10 రెట్లు విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది. అరటి పండు కన్నా 15 రెట్లు పొటాషియం అధికంగా లభిస్తుంది. అదేవిధంగా పాలకూర కంటే 25 రెట్లు ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. ఎండిన మునగాకు వాడినా కూడా. కాబట్టి ఫ్రెండ్స్, వీలు కుదిరితే మునగాకు వాడండి. మనం మునగాకులో ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నాం. తింటే పోయే జబ్బులు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక నిజంగా ఇన్ఫర్మేషన్ ఉంది, మంచి వీడియో అని మీకు నచ్చితే ఒక లైక్ తప్పకుండా కొట్టండి.